అహ్మదాబాద్లో టీమిండియాకు భారీ షాక్. వరల్డ్ కప్లో వరుసగా 12 విజయాల తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇది ఇండియాకు బిగ్గెస్ట్ పరాజయం. అసలేం జరిగిందో, సెమీస్ ఛాన్స్ ఉందో లేదో తెలుసా? ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాకు బుమ్రా, అర్షదీప్ సింగ్ చుక్కలు చూపించాడు. కానీ డేవిడ్ మిల్లర్ 63 రన్స్ మరియు డెవాల్ బ్రెవెస్ 45 రన్స్తో ఊహించని రీతిలో ఫైట్ బ్యాక్ చేశారు. అందుకే అంటారేమో మిల్లర్ ద కిల్లర్ అని. చివర్లో స్టబ్స్ 44 రన్స్ విధ్వంసంతో సౌత్ ఆఫ్రికా 187 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బుమ్రా 3 ఫర్ 15తో తన సత్తా చాటిన మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేశారు. 188 పరుగుల ఛేదంలో టీమిండియా బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. మార్కో జాన్సన్ 4 ఫోర్ 22 తన బౌలింగ్తో టాప్ ఆర్డర్ వెన్నువిరిచాడు. ఇక కేశవ్ మహారాజ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి టీమిండియా ఆశల్లో పూర్తిగా సమాధి చేసేశాడు. శివం దూబే 42 పరుగులతో ఒక్కడే పోరాడినా భారత్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయ్యి 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఇండియా నెట్ రన్ రేట్ -3.8కి పడిపోయింది. సెమీస్కెళ్లాలంటే ఇప్పుడు జింబాబ్వే మరియు వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్లో భారత్ ఖచ్చితంగా భారీ విజయాలు సాధించాలి. చిన్న తప్పు జరిగినా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంటికి వెళ్ళక తప్పదు. మరి ఈ ఓటమికి కారణం బ్యాటింగా లేక బౌలింగా? సూపర్ 8లో భారత్ పుంజుకుంటుందా? మీ అభిప్రాయం ఏంటో వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వరల్డ్ కప్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.